ఇంటర్ ఎగ్జామ్స్ ఇంకా 1 మంత్లో అయిపోతున్నాయి. సో చాలామంది పేరెంట్స్లో అండ్ స్టూడెంట్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. డిగ్రీ ఆర్ బీటెక్ కాలేజ్ సీట్ అనేది ఇంటర్ ఎగ్జామ్స్ ఎంసెట్ రిజల్ట్స్ తర్వాత తీసుకోవడం బెటరా, లేదు అంటే ముందే సీట్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు. నన్ను అడిగితే మీరు ఒక మంచి కాలేజ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఆర్ స్కాలర్షిప్లో చదవాలి అనుకుంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అలాగే ఎంసెట్ రాసి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ని బట్టి వచ్చిన కాలేజ్ని చూస్ చేసుకొని మంచిగా చదువుకోండి. 4 years తర్వాత మీరు మంచిగా బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వస్తారు. జాబ్తో వస్తారంటే నాకు తెలియదు, ఎందుకంటే 4 years తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ తప్ప జాబ్స్తో బయటకి చాలా మంది రావటం లేదు. అదే మీరు 4 years అయిపోయేసరికి ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ని క్రాక్ చేయాలి అనుకుంటే, అంటే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక అప్ స్కిల్లింగ్ కోర్స్ అనేది మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. సో 4 years అయిపోయేసరికి అట్లీస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ క్రాక్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి. 25,000 per month 30,000 per month జాబ్స్ చేసుకోవడానికి మీరు జాబ్స్ని క్రాక్ చేయడం రెడీ అవుతారు. అదే మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనుకుంటే డే 1 నుంచే ప్రాక్టికల్గా నేర్పించే కాలేజెస్లో మాత్రమే చదవండి. అలాంటి కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి కాలేజెస్లో సీట్ దొరికితే మాత్రం అస్సలు వెయిట్ చేయొద్దు. ఇంటర్ రిజల్ట్స్ అని, అలాగే ఎంసెట్ రిజల్ట్స్ అని, ఇలాంటివన్నీ కూడా మీరు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా అలాంటి కాలేజెస్లో సీట్ దొరికింది అంటే ఇమ్మీడియట్గా తీసుకోండి. సో అలాంటి కాలేజెస్ ఏమున్నాయి అనేది మీకు లిస్ట్ కావాలి అనుకుంటే, ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే మీరు కామెంట్లో కాలేజ్ అని కామెంట్ చేయండి, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మా టీం మిమ్మల్ని ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. అలాగే మనం ఈ సండే ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక రైట్ కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంటర్లో మీరు తీసుకునే డెసిషన్ మీద మీ పిల్లల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది మనం డెసిషన్ తీసుకునే ముందు 3 years ఆఫ్ డిగ్రీ, 4 years ఆఫ్ బీటెక్ అనుకుంటారు. కానీ నెక్స్ట్ 30-40 years మీ పిల్లల కెరియర్ భవిష్యత్తు మొత్తం ఇప్పుడు తీసుకునే మీరు ఇంటర్ తర్వాత తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని మాత్రం మర్చిపోకండి పేరెంట్స్. ఈ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి అంటే ఫ్రీగా మన ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వాట్సాప్ చేసినా సరే మా టీం మీకు లింక్ పంపిస్తారు, రిజిస్టర్ అవ్వచ్చు. మీరు వెబినార్లో మనము ఫుల్ డీటెయిల్స్ అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి మీ పిల్లల్ని మీరు ప్రాపర్ వేలో గైడ్ చేయొచ్చు. గో విత్ ది ఫ్లో వెళ్ళిపోయి ర్యాండమ్గా ఒక అందరు ఇది చేస్తున్నారు కదా నువ్వు ఇది చేయని చెప్పేసి మనం పుష్ చేసి సో లేట్ రిగ్రెట్ ఫీల్ అయ్యే కంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన పిల్లలకి రైట్ వేలో గైడ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇంకా మిస్ అవ్వకుండా వెబినార్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.